బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, చాలామంది భక్తి ఉంటుంది కానీ అతి భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది నేను చేస్తున్నదే భక్తి అని వితండవాదం చేస్తుంటారు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఇది భక్తి కాదు, మూఢనమ్మకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనే భావన కలుగుతుంది. అసలు భక్తికి మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలియజేయండి. అలా ఆ వ్యత్యాసం చెప్పాలని ప్రయత్నించి నేనేమో ఇలా అయిపోయాను. జుట్టు నెరిసిపోయింది, గడ్డం మెరిసిపోయింది అంతా. స్వామి వివేకానంద కలెక్టర్ అయ్యే హాయిగా ఎంజాయ్ చేయాల్సినటువంటి వాడు ఐసీఎస్ ఆఫీసర్ పోస్ట్ను వదిలేసి ఆ రామకృష్ణ పరమహంస పాదాలు పట్టుకుని అందరూ రమణ మహర్షి ఏమో సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఏకంగా మౌనం, ఇంకేళ్ళని చూసి ఎందుకురా చెప్పడం ఎందుకని మౌనం అయిపోయాడు. ఎందుకంటే ఈ భక్తి అనేటటువంటిది మనము డివోషన్, ఒక రెస్పెక్ట్ అన్నమాట. ఒక తల్లిని మన తల్లిని మనం గౌరవిస్తాం, మన తండ్రిని మనం గౌరవిస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పెక్ట్. అండ్ మన స్కూల్లో టీచర్స్ గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ టీచర్ అని ఎందుకు చెప్తాం మనం? రెస్పెక్ట్. అదే భక్తి అంటే. అంతేకాని నేను భక్తికి చెప్తాను. చిన్నప్పుడు మనం ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడగమనేవాడు మా హెడ్ మాస్టర్. స్కూల్లో చిన్నప్పుడు 12 గారు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ కాబట్టి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి బ్రిటిషర్స్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం మిస్ అని వెళ్ళేవాళ్ళం. నేను ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత క్లాసు లేట్కి వెళ్ళాను. నేను జరుగుతుంది అక్కడ కూర్చొని అక్కడ నుంచున్నాను. ముందు ఏం చేస్తున్నా ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంతకుముందు ప్రిన్సిపల్ రూమ్లో ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాను. ఏంట్రా చిన్నపిల్లడు నువ్వు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటో లోనకు వచ్చేయాలా, ఇది యూనివర్సిటీ ఇది అన్నారు. ఓహో అనుకొని నేను ఏం చేశాను, క్లాస్ రూమ్ బయట కూర్చున్నాను. ఆయన అడగొద్దన్నాడు కదా, లోనకి వచ్చేసాను. గెట్ అవుట్ అన్నాడు ఆయన. ఇదే తేడా అనమాట. అంటే ఎప్పుడు ఏది అప్లై చేయాలి అనేది భక్తి. మనము డివోషన్ ఉండాలి, దేవుడి గుడికి అప్పుడప్పుడు వెళ్ళాలి. అందుకని రోజు వెళ్ళిపోతే దేవుడిలోకో పంతులలోకో. మనం సంవత్సరంలో ఒక రోజు గుడికి వెళ్ళామనుకో, పంతులకు ఒక 100 రూపాయలు వేస్తాం. రోజు గుడికి వెళ్తే రోజుకు 100 రూపాయలు వేస్తామా? 10 రూపాయలు కూడా ఇవ్వం, రూపాయి కూడా. ఆ పంతులు కూడా ఎందుకు వీడు పని పడలేదు, రోజు వస్తున్నాడు అనుకుంటాడు. పాపం ఆయన డ్యూటీ కాబట్టి పంతులు గారు ఆయన అక్కడ కూర్చుంటాడు. ఏదన్నా ఇస్తారేమో అని పాపం ఆశతో చూస్తూ ఉంటాడు. వీడు అది అలాగే రెస్పెక్ట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కసారి వస్తే హైదరాబాద్, సంవత్సరంలోనూ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. చూడు, అబ్జర్వ్ చేయను. ఎందుకు అలా వస్తేనే ఆయన ప్రెసిడెంట్ అంటాం. రోజు వస్తే మన పక్కింటోడి ఇంటికి రోజు మన ఇంట్లోకి వచ్చేస్తున్నట్టు మనమే ప్రెసిడెంట్కి ఏం వాల్యూ ఇవ్వం. అందుకని వీ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్ అన్నమాట. ఎక్కడికి దేవుడికి భక్తిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళకూడదు. వెళ్తే ఎక్కువ వెళితే ఇదే ప్రాబ్లం, దేవుడు లోకు అయిపోతాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, అమ్మో వీళ్ళకి కనబడకూడదు, కొండ మీద దాక్కున్నాడు. ఫస్ట్ వీళ్ళు వచ్చేస్తుంటే పెద్ద లిస్టు పట్టుకు వచ్చేస్తున్నారు కోరికలు. కొండ మీద దాక్కుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. నేల మీద దేవాలయాలు, ద్రాక్షారామం, శ్రీశైలం, కాళహస్తి నేల మీద దేవాలయాలు వదిలేసి బద్రీనాథ్, చార్ధామ్ యాత్రలు, కేదార్నాథ్ ఆ కొండలు మంచు కరిగిపోయి విరిగిపోయి పడిపోతున్నా సరే గుర్రాల మీద ఎక్కేస్తున్నారు, పల్లకీల మీద మోసేసుకుని వెళ్ళిపోతున్నారు. నేల మీద దేవాలయాలు సరిపోవట్లేదు, శివాలయాలు కొండ ఎక్కేస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవరా? తిరుపతి చూడు, 72 గంటల దర్శనం అయినా సరే కొండలు ఎక్కేస్తున్నారు. ఎందుకు వచ్చిందిరా బాబు అని సముద్ర గర్భంలో దాక్కున్నాడు. సబ్మెరైన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మన మోడీ గారే వెళ్ళిపోయారు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత కృష్ణుడి ద్వారకలోకి. ఇక ఆయనకి ఇంకా ఏం చేయలేక కృష్ణుడు ఏం చేశాడంటే ప్లాన్ వేసాడు. ఎవడ హృదయంలో వాడు వెనకాల నన్ను దాచేయి అన్నాడు. బ్రహ్మదేవుడికి చెప్పాడు, మన హృదయంలో వెనకాల ఉంటాడు. అందువలన ఎప్పుడు కూడా భగవంతుడికి భక్తి స్పందించాలి, హృదయం స్పందించాలి. ఒక ప్రియురాలిని చూసినప్పుడు ప్రియుడికి ఏ విధంగా అయితే స్పందిస్తుందో, ఇది లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు గారు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు, పడుకుంటారు ఆయన. సీతాదేవి ఏం చేస్తుంది, గజ్జల సౌండ్తో హృదయం నుంచి ఆయన వస్తున్నాడు. అలా అసలు పోనీ సౌండ్ ఇది అవ్వకూడదని చెప్పేసి ఆ గజ్జలు సౌండ్ ఇలా నెమ్మదంగా మోకకుండా వస్తుంది. దగ్గరకు రాగానే ప్రియా అంటాడు. అనగానే నేను వచ్చానని అలా తెలిసిపోయిందండి మీకు అంటుంది సీతాదేవి. ప్రియరాల దగ్గరకు రాగానే హృదయం దానంతటికి దెబ్లాప్ 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 దెబ్ అని కొట్టుకుంటుంది, స్పందిస్తుంది అన్నాడు. అది భక్తి అంటే.
అందువలన వీళ్ళు ఏం చేస్తున్నారు, వాట్సాప్లో పెట్టడం సరిపోతుంది, విగ్రహాలకు డెకరేషన్లు సరిపోతుంది. ఇప్పుడు ఏదన్నా హోమం ఎవరన్నా, ఇప్పుడు నేను హోమం చేయడానికి వెళ్తాను అమ్మవారి దశమహావిద్యల హోమానికి, ఏమండి గురుగారు ఎంతమంది వస్తున్నారండి అంటారు. ఎంతమంది రావడం ఏమిటమ్మా, పంతులు గారులు ఎంతమంది అంటే ఒక 10 మెంబర్స్ 11 మెంబర్స్ 5 మెంబర్స్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. వాళ్ళు ఏమో మడులు కట్టేస్తారు చూడు, డ్రెస్సింగ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వచ్చి ముగ్గులు వేసేస్తూ ఉంటారు, అది అలంకారం చేసేస్తూ ఉంటారు. వాడికి ఒక్క మంత్రం కూడా రాదు, అలంకారం పంతులు అని కొంతమంది ఉంటారు. ఇది విద్య అనేటటువంటిది ఓం క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం స్వాహ, ఓం శ్రీ దక్షిణకాళికా దేవత స్వాహ, ఓం శ్రీ దక్షిణకాళికా దేవత ఇదం నమః అంటూ రొటీన్గా చేయడం వేరు, హృదయాన్ని స్పందిస్తూ అమ్మవారి మీద భక్తితో లోపల నుంచి సోల్ కనెక్ట్ అయ్యే విధంగా చేయడం వేరు. ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ ఫ్యాన్ మనం, అందువల్ల మనం బెజవాడ కనకదుర్గమ్మకి చేసినప్పుడు సోల్ కనెక్ట్ అవుతుంది. అదే రాముడికి చేయమంటే మనకి అంతగా ఇది అవ్వదు. సో ఇష్టదైవం అంటారు దానికి, అందుకని కులదైవం అంటారు. ఆ రకంగా మనం అతి చేయకూడదు, అతి సర్వత్రా వర్జయత్ అన్నారు. తెల్లవారుజామున ఒక ఆవిడ ఉన్నారు, ఈ మధ్య యూట్యూబ్లో మహాపండితులు అందరూ చెప్తున్నారని, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకే పూర్తి చేసేయాలన్నారు. ఎప్పుడు లేస్తుంది ఆమె, ఎప్పుడు స్నానం చేస్తుంది, ఎప్పుడు పూజ అయిపోతుంది? 3 గంటలకు పూర్తి అయిపోతే మేము 3 నుంచి మిగతా టైంలో ఫోన్లే పాపం లేపుతున్నాడు తొందరగా, ఏమో 6 లోపల పూర్తి చేసుకోండి అంటే ఒక 4ంటికి తెల్లారుజామున లేచి 6ంటికి పూజ అయితే బాగుండు. 3ంటికే తలకు స్నానం రోజు చేసేయడం సిక్ అయిపోయింది. దేవుడు వరమివ్వడమేమో కానీ రోజు తలంటి స్నానం తెల్లవారుజామున చలికాలంలో బెడ్ మీద పడిపోయింది. ఇలా అవుతాయి. నెక్స్ట్ ఉపవాసం ఉండమన్నారు, నిర్జల ఉపవాసం. ఎవరికి బాగా బలంగా ఉన్నవాళ్ళు, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా వాళ్ళు నీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేస్తారు. షుగర్ పేషెంట్లకిను, తర్వాత వీళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళని మాడి చేస్తే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, వీడు కోమాలోకి వెళ్ళిపోతారు ఏకంగా, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి. ఇది మూఢనమ్మకం. కాబట్టి ఇతరులకి హాని కలిగించేది మూఢనమ్మకం. ఆర్భాటపు భక్తిని కృష్ణుడు ఇది చేయడు. ఇప్పుడు శబరి పూజ చేసింది, సక్కుబాయి మీరాబాయి పూజ చేసింది, ఆర్భాట భక్తి కాదు. అసలు వాళ్ళు పూజ చేస్తున్నాడు ఆ పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. శబరి అమ్మ ఆమె వచ్చే రాముడికి కొరికేసి పండు టేస్ట్ ఇస్తున్నాను, బాగుందా బాగాలేదా, నా రాముడికి మంచి టేస్ట్ ఉన్నది ఇవ్వాలి అని కొరుకుతుంటే లక్ష్మణుడు చిచి చిచి అంటుకుంటాడు. సాక్షాత్ ఆదిశేషుడు, మళ్ళీ ఆయన మామూలు మనిషి కాదు. ఆయనే ఇదేమిటి పురుషోత్తముడికి పరమాత్మకి ఎంగిల్ చేసిస్తుంది ఈమె, యూజ్లెస్ ఫెలో అనుకుంటాడు. అనుకుంటుంటే రాముడు అంటాడు నో ఆమె మనస్సును చూడాలి అని. అంత మనస్సును చూసేవాడు రాముడు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే చూస్తాడు. మనం ఆయన ప్రేమించకుండా ఊర్లో ఉన్న జనాలందరినీ ప్రేమిస్తాం. వాళ్ళేమో 2 రోజులు మాట్లాడతారు, 2 రోజులు మాట్లాడరు, ఈ లోపల బాటిల్ పట్టుకొని వీడు విరాగైపోయి అయిపోతాడు అనమాట. కాబట్టి జీవితాలు నాశనం అయిపోతాయి. అందువలన ఈ ఆర్భాటపు భక్తి, అతి భక్తి, ఈ ప్రదర్శన చూపించుకోవాలి మనుషులతో మనకెందుకు. వాడు బాగా చేశాడండి, లక్ష్మీదేవికి బాగా విగ్రహం బాగా డెకరేషన్ చేశారండి, పట్టుచీర కట్టారండి, మంచిగా వాయినాలు ఇచ్చారమ్మా, మంచి మంచి పళ్ళు ఇస్తున్నారు, పట్టుచీరలు ఇస్తున్నారు, ప్రసాదాలు 9 రకాలు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏకంగా మొదటి రోజు ప్రసాదం డెమాన్స్ట్రేషన్ చేసి చూపించేస్తున్నారు యూట్యూబ్లో. రెండో రోజు దేవి నవరాత్రులకు వారాహి నవరాత్రి, 2వ రోజు ప్రసాదం, 3వ రోజు ప్రసాదం. ఇవేం ఆశించాడు. చిన్న బట్టికి చిన్న బెల్లం ముక్క గుడోదక నివేదన నార్త్ ఇండియన్స్ నుంచి చూసి నేర్చుకోవాలి. ఇది పెడతారు. ఇవన్నీ కూడా ఆర్భాటపు భక్తులే. దీన్ని ప్రజలదే తప్పు కాదు. మరి చెప్పేటటువంటి ప్రవచనకారులు కానీ, లేకపోతే స్వామీజీలు కానీ, లేకపోతే యూట్యూబ్లో ఉన్నటువంటి కొత్త గురువులు అనమాట, వీళ్ళంతా కూడా గురువులు కానీ గురువులు వీళ్ళు నటన రాని మహానటుల్లాగా, అంటే నటించడం రాదు కానీ సూపర్ స్టార్గా పెద్ద పెద్ద బిరుదులతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అలా భక్తి రానటువంటి గురువు అంటే ఏంటి? తిట్టాలి. ఎక్కడైనా తిడుతున్నాడు, తిడితే డివోటీ పారిపోతాడు. వీడిచ్చే డొనేషన్ కూడా ఇవ్వడానికి తిట్టడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మనం చదువుతాం, టీచర్ స్టాప్ ఇట్ ఫాలో అని కొట్టేసి తిట్టేసి మేము చేసేస్తాం యూనివర్సిటీల్లో. మరి అదే ప్రైవేట్లో అమ్మ వీడిని తిడితే డబ్బులు ఇవ్వడు. ప్రైవేట్ డాక్టర్లు ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వడు. వీడు ఎందుకు వచ్చింది? వీడిని మెత్తగా స్వీట్గా మాట్లాడతారు. ఇది కుదరదు. భక్తిలో గురువు అంటే చండ శాసనుడిలా ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ యొక్క అతిని ప్రదర్శిస్తే ఫలితం 0 అమ్మ. అతిని ప్రదర్శించకుండా అసలు భక్తికి, డివోటీకి, దేవుడికి మధ్యలో 3వ వ్యక్తి ఎవరూ లేకుండా చేస్తే
అది నిజమైన భక్తి. గురువు ఉంటాడు. గురువు అంటే ఏమిటి? ఎవడు పడితే వాడు గురువు అయిపోడు. హీ హ్యాస్ టు గివ్ యూ హీ హ్యాస్ టు లీడ్ యూ ఇన్ ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. ప్రాపర్ డైరెక్షన్లో ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు? ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలు, 9 రంగుల జాకెట్లు, అరటిపళ్ళు గెలలు పెట్టేస్తున్నారు. పోనీ పేదవాళ్ళకి ఏమైనా పంచుతారు? వీళ్ళు పంచరు. ఈ చీరలు, నైవేద్యాలు, ఈ వాయినాలన్నీ వాళ్ళ చుట్టాలకి ఇచ్చేసుకుంటున్నారు, వాళ్ళ స్నేహితులకి ఇచ్చేసుకుంటున్నారు. పేదవారికి ప్రసాదం వీళ్ళు ఇంతే పెడతారు బయట వచ్చిన వాళ్ళకి. వీళ్ళు మాత్రం గంగాళాలు తినేస్తున్నారు. వీళ్ళు ఇంత తిని గంగాళాలు పేదవారికి పెట్టాలి. ఇది భక్తిలో సూత్రాలు ఉన్నాయి. ఇవి చెప్పేవాడే గురువు. అటువంటి వాడే వివేకానందుడు. వీళ్ళంతా కూడా చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పి విసిగిపోయి వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు, అదృశ్యమైపోయారు. నాయన సత్యనారాయణమూర్తి ధర్మ మార్గంలో విజిత ద్వారా కొంచెం చెప్పు నాయన, ప్రజలు తిట్టుకున్నా పర్లేదు, కఠినంగా చెప్పు అని చెప్పారమ్మ. ఇది భక్తికి ఈ యొక్క దీనికి తేడా. మీరు బెత్తం పట్టుకొని చెప్తున్నారు. చెప్పాలి మరి. చెప్పకపోతే అందరూ మెత్తగా మొహమాటాలు పోతాయని చెప్పేసి గురుగారు బ్యాడ్ అంటారు అని చెప్పేసి చెప్పట్లా. బ్యాడ్ అనుకున్నా పర్లేదు, మనం వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఇది విజితమ్మ ప్రోగ్రాము, శ్రేయస్సు కోరుకునే ప్రోగ్రాము కాబట్టి చక్కగా మనం వచ్చినటువంటి గెస్ట్లకు కూడా నేను దయచేసి కఠినంగానే చక్కగా చెప్పాలి అని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ అందరికీ మనం చెప్పలేం. మన విజితమ్మ ధర్మ మార్గంలో విజితమ్మ ప్రోగ్రాంలో కఠినంగా చెప్పండి. తప్పకుండా మూఢనమ్మకాలని, డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని ఎనపపాదంతో తొక్కేయాలి. అప్పుడు మాత్రమే మనము ఈ నిజమైన భక్తి, యథార్థ భక్తి బయటకు వస్తుందమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.